సిద్ధప్ప, ఇక్కడ కొందరు కళ్ళల్లో రేపటి మీద ఆశ కనిపిస్తుంది. ₹1 కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటలా. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. గాడు కూడా నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. స్కిల్స్ లేని వాళ్ళే 30, 40, 50 వేలకి అమ్ముడు పోతున్నారు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ టైం ని వాళ్ళే వాడుకుంటున్నారు. స్కిల్స్ లేని వాళ్ళే వాళ్ళ టైం ని వాళ్ళ బాస్ కోసం అమ్ముకుంటున్నారు. 1 గంట సంతోషంగా ఉండాలంటే సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా పడుకోమన్నారు సార్. 1 దినం సంతోషంగా ఉండాలంటే పిక్నిక్ పోమన్నారు సార్. వారం సంతోషంగా ఉండాలంటే టూర్ పోవాలన్నారు. 1 నెల మాత్రం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోమన్నారు సార్. నెలే మళ్ళా మామూలే సార్. సంవత్సరం సంతోషంగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి. చాలా మంది మాకు జాబ్ దొరకట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మిత్రమా, మీతో పాటు చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిందా రాలేదా? మీకు రాలేదంతే. ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. చాలా మంది మాకు బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరగట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మీతో పాటు బిజినెస్ చేస్తున్నటువంటి మీ కాంపిటేటర్స్ కి బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా? మీకు పెరగట్లేదు అంతే. ఎందుకంటే మీరు స్కిల్స్ లేవు. కాలం మారింది కానీ నీ జ్ఞానం మారలే. తరం మారింది కానీ నీ తత్వం మారలే. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నాతో జర్నీ చేస్తున్నావు. నా జర్నీ ఉండేదే 1 వే. ఇక్కడ అప్పులుంటాయి, డౌన్లుంటాయి, మలుపులుంటాయి, డెడ్ ఎండ్లు ఉంటాయి. అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రెస్. ఇప్పుడు మనకు కావాల్సింది స్కిల్స్. స్కిల్స్ ఉంటే మనమే జాబ్లు ఇవ్వచ్చు, మనమే ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, మనమే ఒక యజమానిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు మన టైం ని వేరే వాళ్ళకి అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. వస్తున్నటువంటి చాలి జీతాలతోటి సర్దుకొని బతకాల్సిన అవసరం అంతకంటే లేదు. జింక గంటకి 90 మైళ్ళు పరిగెడుతుంది, పులి 60 మైళ్ళు మాత్రమే పరిగెడుతుంది. కానీ వేటలో జింక పులికి దొరికిపోతుంది. ఎందుకు తెలుసా? భయం. చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము ఈ కోచింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్.